తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమని చిత్తూరు జిల్లా కుప్పం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు నరేష్ అన్నారు. కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ మాట్లాడారు. తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్నారు. తిరుమల లడ్డూలను రసాయనాలతో చేశారని సిట్ విచారణలో తేలిందన్నారు. తిరుమల లడ్డూలో ఆవు పాలు, నెయ్యి వాడలేదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అవ్వలేదని కొంతమంది మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చూపించుకోవడానికి ఆయన తిరుమలకి వెళ్ళి ఒక నాటకం డ్రామాలు వేసేది, తిరుమల కింద అలిపిరి దగ్గర డ్రామాలు వేసేది. ఇప్పుడు వచ్చిన ఆధారాల ప్రకారం ఎవరైనా సరే వైసీపీలో ఉన్నవారు అలిపిరి దగ్గరకు వచ్చి ప్రమాదం చేసే అంత ధైర్యం ఉందని నేను ఇక్కడ కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా తీసుకున్నారు. ఆయన ప్రాయశ్చిత్త తీసుకొని గుడి మెట్లు కడుగుతూ ఈ ఒక్క అంశాన్ని కానీ ఈ ఒక్క ఏదైతే ఈ కల్తీని చేసి లడ్డూల్ని సాక్షాత్తు మన అయోధ్య రామ మందిరాన్ని కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది. కొన్ని 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి వారు మన హిందూ మనోభావాలు దెబ్బతినేది వేరే, దాంతో కనీసం వాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉంటే ఇట్లా చేస్తానామే, ఇది మనకి కరెక్టా, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నామనే ఒక భక్తి కూడా లేదు. ఒక భక్తి కానీ ఒక నీతి నిజాయితీ లేని పాలన అందించి దాన్ని ఒక తప్పును ఒప్పుకునేవాడు వాడు నాయకుడు. తప్పుని కప్పుపుచ్చుకొని ఎదుటోనిపైన ఎవరైతే ఇది తప్పు జరిగిందని చెప్పేవాడిపైన ఎదుటోనిపైన దాడి చేసేవాడు ఏమన్నారో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏకదాటిగా దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కానీ వాళ్ళకి 11 సీట్లు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీంతో రసాయనంలో ఆ కల్తీ నెయ్యిలో ఎన్నో కెమికల్ రసాయనాలు, అంటే ఈ 200 నుంచి 250 వరకు ఈ అనిమల్ ఫ్యాట్ని మనము బాయిల్ చేస్తే దాని నుంచి వచ్చే ఫ్యాట్ నుంచి వచ్చే కెమికల్స్